నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డే 2025ను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుకు ఉత్తమ రక్తదాతగా ప్రశంస పురస్కారాన్ని జిల్లా డిఎంహెచ్ఓ విద్యారాన్వల్కర్, నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ శరత్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రశంస పురస్కార గ్రహీత డాక్టర్ బాలు మాట్లాడుతూ వ్యక్తిగతంగా 78 సార్లు రక్తదానం చేయడమే కాకుండా 2007 సంవత్సరం నుండి ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరుగుతుందని, ఇప్పటివరకు 25,000 యూనిట్ల రక్తాన్ని సేకరించడం, 350కు పైగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరిగిందని, 2023 సంవత్సరం నుండి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ 5,000 యూనిట్ల రక్తాన్ని తక్కువ సమయంలో సేకరించి ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో గుర్తింపు దక్కించుకున్న సంస్థలుగా కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) సంయుక్తంగా నిలిచాయని అన్నారు. రక్తదానానికి సహకరించుచున్న రక్తదాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిటిసి కౌన్సిలర్ నాగరాజు, డిఆర్పి సుధాకర్, వర్డ్ ఆర్గనైజేషన్, ఎస్ఎస్కే సిబ్బంది పాల్గొనడం జరిగింది. మన జిల్లాలో చూసినప్పుడు గత 19 సంవత్సరాల నుండి 2006లో హెచ్ఐవి పాజిటివ్ రేట్ 5.25% నుండి ఈరోజు 0.41% పడిపోయింది. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 31,704 మందికి హెచ్ఐవి పరీక్షలు చేసి 184 మందిని హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించి వారికి ఏఆర్టీ చికిత్స కూడా అందించడం జరిగింది. అలాగే హెచ్ఐవి సోకిన గర్భిణీ స్త్రీలను గుర్తించి వారికి చికిత్సను అందజేయడం జరిగింది. గత ఏప్రిల్ నెల నుండి అక్టోబర్ వరకు 5 మంది గర్భిణులను గుర్తించి వారికి మందులు పెట్టడం జరిగింది. అలాగే 18 పాజిటివ్ డెలివరీలను కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీనికి గాను కృషి చేసిన జీజీహెచ్ గైనిక్ డిపార్ట్మెంట్ రేఖా మేడం గారికి మరియు మిగతా సిబ్బంది అందరికీ కూడా ఈనాటి అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా ఒక థీమ్, ప్రతి సంవత్సరం ఒక థీమ్ వస్తుంది, ఒక నినాదం. ఇప్పుడు వచ్చిన నినాదం ఏంటంటే అంతరాయాన్ని అధిగమిద్దాం, ఎయిడ్స్ వ్యతిరేక కార్యక్రమాన్ని సక్రమంగా రూపొందిద్దాం. సో ఏదైనా ఒకటంటే చింతలు తినాలి. అంతరాయాన్ని అధిగమిద్దాం, ఎయిడ్స్ వ్యతిరేక కార్యక్రమాన్ని సమర్థవంతంగా సక్రమంగా రూపొందిద్దాం. సో అంతరాయాన్ని అధిగమిద్దాం, అంతరాయాన్ని అధిగమిస్తాం, ఎయిడ్స్ వ్యతిరేక కార్యక్రమాన్ని సమర్థవంతంగా సక్రమంగా రూపొందిద్దాం. ఎయిడ్స్ వ్యతిరేక కార్యక్రమాన్ని సమర్థవంతంగా సక్రమంగా నిర్వహిద్దాం. అది నినాదం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామంలోని వెలసినటువంటి శ్రీ వరాల ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఏకాదశి గీతా జయంతిని పురస్కరించుకుని 3 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చిలుకర్ శివాలయ పురోహితులు సురేష్ ఆత్మరాం మహారాజ్ గారు మరియు శ్రీ సంకష్టహర గణపతి క్షేత్రం వ్యవస్థాపకులు గంగవరం ఆంజనేయ శర్మ గార్ల ఆధ్వర్యంలో మరియు దేవాలయ ఫౌండర్స్ ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరియు వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం. అందరూ జాగ్రత్త గమనించుకోండి. మొట్టమొదటి లచ్చపేట నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశాం. మీకు అందరికీ శుభం జరగాలి. ఈరోజు మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశి, డిసెంబర్ 1.
డిసెంబర్ 1 ఇది 1వ తేదీ సోమవారం. పైగా గీతా జయంతి అద్భుతమైన రోజు మనం గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసుకున్నాం. ఈ టీటీడీ ఛానల్ మాధ్యమంగా ఇది ప్రపంచవ్యాప్తం అవ్వాలి. ఏదైతే టీటీడీ వాళ్ళు ధర్మ ప్రచార పరిషత్ నిర్వహిస్తారో వాళ్ళు ఇలాంటి వ్యవస్థలో ఇలాంటి వ్యవహారంలో ఎక్కువగా సహకరించే అవకాశం తీసుకోవాలని చెప్పి కూడా మేము ఇక్కడ నరసింహస్వామి సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది. మాతో పాటు అంజన్న గారు ఉన్నారు, అలాగే మన ధర్మకర్తలు ఇక్కడ, అలాగే గ్రామస్తులందరూ ఇక్కడ గిరి ప్రదక్షిణ పాల్గొనడం జరుగుతుంది. జై శ్రీరామ్. అనుహూతం పరిహూతకం శకునేర్యదశాకులం మృగస్య శృతమక్ష్ణయా తద్విషభ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే నివాతే త్వాభివర్షతు స్వస్తితే ఏస్తు వనస్పతే స్వస్తి మే ఏస్తు వనస్పతే నమస్తే రుద్రాయ నమో రుద్రాయ శగృంషదే గోష్ఠమసి నమస్తే అస్తు. రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్. పంచపేట వరాల లక్ష్మీ నృసింహస్వామి గోవింద. వరాల లక్ష్మీ నృసింహస్వామి గోవింద. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ లక్ష్మీ నృసింహస్వామి గోవింద. లచ్చపేట లక్ష్మీ నృసింహస్వామి గోవింద. మాచారెడ్డి మండలం లక్ష్మీపురం లచ్చపేట గ్రామంలో ఈ రోజు వరాలను కురిపించే లక్ష్మీ నృసింహస్వామి సన్నిధానం మొదటి గిరి ప్రదక్షిణాన్ని ఈ రోజు చక్కగా మనం ఆచరణ చేసుకున్నాం. మళ్ళీ 30వ తేదీ ముక్కోటి ఏకాదశి రోజు మళ్ళీ వందలాది మంది భక్తుల చేత గిరి ప్రదక్షిణ రెండో గిరి ప్రదక్షిణను ప్రారంభం చేయబోతున్నాం 30వ తేదీ నాడు. ఆ రోజు మంగళవారం అయింది కనుక ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా మొత్తం ఉమ్మడి జిల్లాలలోనే మొదటి గిరి ప్రదక్షిణం ఈరోజు చాలా వైభవంగా అద్భుతంగా సక్సెస్ అయిపోయింది. మళ్ళీ 30వ తేదీ నాడు తర్వాత అభ్యుదయ పథంగా అందరం కూడా మనం ఈ గిరి ప్రదక్షిణం కొనసాగిద్దామని మొత్తము అరుణాచలం తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణం మన కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి గిరి ప్రదక్షిణం ఇంత వైభవంగా జరుగుతుందని ఊహించలేదు. కానీ వందలాది మంది భక్తుల చేత అద్భుతంగా ఈ గిరి ప్రదక్షిణం సక్సెస్ అయింది. మళ్ళీ మనం అందరం 30 నాడు కలుసుకుందాం. దాని యొక్క కార్యాచరణ గురించి మళ్ళీ మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అరుణాచలం కానీ తెలంగాణలో అనేక క్షేత్రాలు ఉన్నాయి, కొండలపైన దేవాలయాలు ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణలు ఈ ప్రాంతంలో మనం చాలా ప్రారంభం చేశాం. ప్రధాన ఉద్దేశం ఒకటండి, గిరి ప్రదక్షిణ అంటే పాపం పోతుంది పుణ్యం వస్తుందని మాత్రమే కాదు. అది ఎట్లాగో జరుగుద్ది, స్వామి చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి. కానీ అంతకంటే ముఖ్యమైనది చిన్న పెద్ద తేడా లేకుండా, ఆడ మగ తేడా లేకుండా, కులం అనే పట్టింపు లేకుండా, ధనిక పేద అనే తేడా రాకుండా కలిసి నడిచే హిందువులు మనం ఇక్కడ గమనిస్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి, ఖర్చు లేకుండా హిందువులు కలుస్తున్నారు, మమేకత్వం వచ్చేస్తుంది. దీనికోసం ఈ గిరి ప్రదక్షిణని వాడుకుందాం, గ్రామ గ్రామాన్ని కదిలిద్దాం, హిందువుల ఐక్యతను చాటుకుంటూ దేశాన్ని ధర్మాన్ని రక్షిస్తూ వచ్చే తరానికి ఈ దేశాన్ని సుసంపన్నంగా ఆనందదాయకంగా మనం సమర్పించే అవకాశం తీసుకుందాం. దానికి భగవంతుడు నరసింహస్వామి ప్రమాణం ఎట్లా అంటే, ఒక ప్రహ్లాదుడు చిన్న పిల్లోడు, ఆ చిన్న పిల్లోడు పిలిస్తే అంటే వచ్చే తరం అనుకుందాం, దేవుడు కదిలి వచ్చాడు. మరి వచ్చే తరం కదలాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది. దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. హిందువులారా మేల్కోండి, అర్థం చేసుకోండి. భారత్ మాతాకి జై, నరసింహస్వామి భగవానికి జై. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సంఘటనాత్మక కార్యశాలలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యశాలలో భారతీయ జనతా పార్టీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ బిఎల్ సంతోష్ గారు అలాగే సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ శివప్రకాజీ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఇన్ఛార్జ్ శ్రీ అభయపాటిల్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు మరియు రాష్ట్ర పదాధికారులు జిల్లా ఇన్ఛార్జీలు జిల్లా కోఆర్డినేటర్లు పాల్గొనడం జరిగింది. తెలంగాణలో జాతీయవాద భావజాలం పెంపొందించడానికి బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడటానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కార్యశాలలో నిర్దేశించడం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,29,200 వెండి 1,790 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.